నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని విమర్శించే స్థాయి వైసీపీ నేతలకు లేదు. ఆయా నేతల తీరుపై పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఆగ్రహం. సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనలో భాగంగా అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్యపెట్టే చర్యలు తగవు. వైసీపీ డాక్టర్స్ సెల్ అధ్యక్షుడు నాగార్జున రెడ్డి వెల్లడి. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించేలా ప్రోత్సహిస్తున్న నారాయణ విద్యా సంస్థల తీరు అభినందనీయం. జోనల్ స్పోర్ట్స్ మీట్ వేడుకల్లో కడప నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి స్పష్టీకరణ. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డిని విమర్శించే స్థాయి వైసీపీ నేతలకు లేదని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి తెలిపారు. పులివెందుల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత ఆది నారాయణ రెడ్డి పులివెందుల ప్రాంతానికి సంబంధించి ఎందుకు మాట్లాడుతున్నారో తెలుసుకోవాలన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య విషయంగా ఆయనతో పాటు తనపై ఆరోపణలు చేశారని, మీ ఇంటిలోని మనిషిని మీరే చంపుకొని తమపై ఆరోపణలు చేసి తమ పట్ల దుష్ప్రచారం చేసి జిల్లా ప్రజల దృష్టిలో తమను దోషులుగా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారన్నారు. ఈ కారణంగా ఆయన పులివెందుల గురించి మాట్లాడాల్సి వస్తోందన్నారు. ఆయన కేవలం వైఎస్ కుటుంబ సభ్యులను ఉద్దేశించి మాట్లాడితే దాన్ని పులివెందుల ప్రజలకు ఆపాదించడం సరికాదన్నారు. సతీష్ రెడ్డి ఎన్నికల్లో 5 సార్లు పోటీ చేస్తే 5 సార్లు ఓడిపోగా ఆదినారాయణ రెడ్డి 4 సార్లు పోటీ చేస్తే 4 సార్లు గెలిచారన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్ర స్థాయి నాయకుడని, సీఎంగా పనిచేశారని, అటువంటి వ్యక్తి మీద ఈ రాష్ట్రంలోని ఏ ఎమ్మెల్యే అయినా ఏ లీడర్ అయినా మాట్లాడతారన్నారు. ఇక్కడ స్థానిక వైసీపీ నాయకులు జగన్ను గల్లీ లీడర్గా చూస్తున్నారని, అందుకే జగన్ను విమర్శించే స్థాయి ఆదినారాయణ రెడ్డికి లేదని మాట్లాడుతున్నారని వారు తెలిపారు. పులివెందులను తాడిపత్రిలో నెలకొన్న పరిస్థితులను తీసుకురావద్దని సూచిస్తున్నామన్నారు. తమ పార్టీ అధినేత ప్రాపకం కోసం వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని, ఏదైనా మాట్లాడేటప్పుడు ముందు వెనక ఆలోచించాలని ఆయన హితవు పలికారు. ఈ సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నేను వాళ్ళకు స్పష్టంగా ఒకటి చెప్పదలుచుకునేది ఏంటంటే, అసలు ఆదినారాయణ రెడ్డి గారు పులివెందుల గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అనేది మీరు కొంచెమన్నా అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రధానమైన ఆరోపణ ఏంటంటే, నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు ఎలాంటి సంబంధం లేని దాని మీద వాళ్ళ ఇంట్లో మనిషిని వాళ్ళే చంపుకొని ఆ రోజు ఆదినారాయణ రెడ్డి కానీ బీటెక్ రవి కానీ ఏదైతే ఈరోజు అవినాష్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఆయన వెనకాల ఉన్నాడో సతీష్ రెడ్డి మీద కూడా ఆ రోజు ఫస్ట్ ప్రధానంగా ఆరోపణ చేశారు. అంటే ఏ సంబంధం లేని మమ్మల్ని వివేకానంద రెడ్డి కేసులో దాని గురించి మాట్లాడి ఆ ఎలక్షన్ టైంలో అప్పుడు నేను ఎంపీగా అప్పుడు పోటీ చేసిన, ఈ వివేకానంద రెడ్డి ఎఫెక్టు వివేకానంద రెడ్డి మర్డర్ వల్లనే కూడా నాకు బాగా డ్యామేజ్ అయ్యి నేను ఎప్పుడూ తర్వాత ఓడిపోలేదు. ఆ తర్వాత నేను ఆ రోజు ఆ ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చింది. అంటే మీ ఇంట్లో మనిషిని మీరే చంపుకొని నింద మా మీద వేసి మమ్మల్ని ఇంత అన్పాపులర్ చేసి కడప జిల్లా ప్రజల దృష్టిలో మమ్మల్ని ఒక విలన్లుగా ఆ రోజు చిత్రీకరించి చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇదంతా మీరు ముందు ఆయన మీద చేసినారు. కాబట్టి ఆయన ఇప్పుడు ఏదైనా కానీ పులివెందుల గురించి దాని గురించి ఏదన్నా కానీ మాట్లాడాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే, మాట్లాడితే ఆయన ఏదో వేరే రకంగా అన్నట్టు పులివెందులలో ప్రజలు ఆయన అనేది వైఎస్ ఇంట్లో ఉండే పుల్ల గురించి ఆయన మాట్లాడింది కానీ కామన్గా అందరి ప్రజలకు రుద్ది ఇక్కడేదో ఒక యూనిటీ మాదిరి తీసుకొని ఆయన ఏదో పులివెందుల ప్రజలను అన్నట్టు కాదు. మీరు పులివెందుల వాళ్ళు వైఎస్ వాళ్ళు పులివెందుల పుల్లులు అంటారు కదా అని ఆయన మాట్లాడ్డాం. ఇంకో ఆయన వచ్చి సతీష్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు, నువ్వేం పెద్ద పుడింగివా, మేము నువ్వేందన్నా చేస్తే అని సతీష్ రెడ్డి గారు. ఆయన పుడింగి కాకపోతే ఏమైంది, ఆయన 2004 నుంచి ఇప్పటికి ఎమ్మెల్యేగా 4 సార్లు పోటీ చేశాడు, 4 సార్లు గెలిచాడు. ఆ మాట్లాడిన వ్యక్తి సతీష్ రెడ్డి గారు 5 సార్లు పోటీ చేసి 5 సార్లు ఓడిపోయినారు. మళ్ళీ ఆయన పట్టుకొని నువ్వు పెద్ద పుడింగివా, మేము ఇక్కడ గాజులు దొరుకునేమా, ఆ తర్వాత అది ఇది ఆయన మాట్లాడతాడు. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే, ఏ సంబంధము లేని ఆదినారాయణ రెడ్డి గారి మీద నా మీద కానీ వివేకానంద రెడ్డి కేసు అనేది చేసి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినారు. కాబట్టి ప్లస్ అది కాక జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఒక పులివెందుల స్థాయి లీడర్ కాదు కదా. ఆయన గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. ఆయన రాష్ట్ర స్థాయి నాయకుడు. రాష్ట్ర స్థాయి నాయకుడు అయినప్పుడు ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి ఎమ్మెల్యే కూడా ఆయన మీద విమర్శిస్తాడు. ఆయన కుటుంబ సభ్యుల మీద తప్పుంటే విమర్శిస్తాడు.
దానికి నీకు పులివెందులకు ఏం సంబంధం అది ఇదని మాట్లాడడంలో అసలు దాంట్లో అర్థమే లేదు. అంటే మీరు ఆయన దీంట్లోకి లాగి ఆయన మీద ఏంటంటే అభాండాలు వేసి ఆయన మీద కానీ నా మీద కానీ నిజంగా మాకు ఎలాంటి సంబంధం లేదు. అయినా ముందు ఆ దేవగుళ్ళ వాళ్ళ ఇంటికి పోయే ముందు ఈడ బీటెక్ రవి ఇంటికి వచ్చి ఈడ చూసుకొని కదా మీరు పోవాల్సింది. ఇంకా సతీష్ రెడ్డి గారు మాట్లాడతారు చాలా టెక్నికల్గా, చాలా ఇదిగా, అంటే క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అన్నట్లు రాజశేఖర రెడ్డి హయాంలో గొడవలు ఎన్ని జరిగినాయంట. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా ప్రజాస్వామ్యబద్ధంగా చాలా ఇది ఉందని చాలా టాక్టిక్గా మాట్లాడతాడు. ఇంత టాక్టిక్గా ఇంత లౌక్యంగా మాట్లాడే సతీష్ రెడ్డి గతంలో ఇట్లే మాట్లాడతానంటే పులివెందుల్లో ఏదో స్టేజ్లో మనం గడ్డెక్కేవాళ్ళం మీకు. కాబట్టి ఈ ఏందో ఎలక్షన్లలో రా నువ్వు చూస్తాం అది కాదు, మాకు వేరే ఆయన ఇది అవసరం లేదు. మా పులివెందుల క్యాడరు మా పులివెందుల వాళ్ళతోనే మేము ఫైట్ చేసి తప్పకుండా మున్సిపాలిటీలో మంచి రిజల్టే తెస్తాం. అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేసి దీన్ని ఇష్యూ చేసుకొని పరిస్థితులు ఇంకా క్రిటికల్గా పోయేటట్టు తెచ్చుకోవద్దండి. అసలు అడ్రస్ లేని నా కొడుకులు ఆదినాడిని ఖబర్దారంటాడు నిన్న. నాకేందో అర్థం కాలే. అంటే ఇంకా ఎవరన్నా మా వాళ్ళు టెంప్ట్ అయ్యి మా కార్యకర్తలు కొడితే మళ్ళీ కొట్టామంటారు. వ్యక్తులు ముఖ్యం కాదని, వ్యవస్థే శాశ్వతమని, ప్రతి అధికారి ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ కూన రవికుమార్ హితవు పలికారు. ఈరోజు స్థానిక కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్లో ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ కూన రవికుమార్ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పిఎస్సి చైర్మన్ కూన రవికుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కడప జిల్లా విద్యా, సాంకేతిక, పారిశ్రామిక మౌలిక అభివృద్ధిలో పురోగమన వైపు అడుగులేస్తుండడం హర్షించదగ్గ విషయమన్నారు. మరోవైపు ఆకాంక్ష జిల్లాల లక్ష్య సాధనలో పురోగమనంలో జిల్లా ముందంజలో ఉందా, రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ఇంకా సంతృప్త స్థాయిలో అన్ని అంశాలలో జిల్లాలో అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ పలు అంశాలపై చర్చించింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓకేనా? రెండు రోజులుగా కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ కడప జిల్లాలో పర్యటన చేశాం. ఒకటి నిన్న 20వ తారీఖు నాడు ఆర్టీపీపీని విజిట్ చేశాం. జన్కో ఆధ్వర్యంలో నడిచేటటువంటి ఆర్టీపీపీ విజిట్ చేయడం జరిగింది. ఆ కంపెనీలో ఎలా ఫంక్షన్ అవుతుంది, ఎఫిషియన్సీ ఏమిటి, అలానే పవర్ జనరేషన్ మనకి ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, అట్లానే వాళ్ళ రెవెన్యూస్ ఏంటి, వాళ్ళ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా నిన్న పరిశీలించడం జరిగింది. క్షేత్రస్థాయిలో కూడా అన్ని విషయాలను కూడా గమనించడం జరిగింది. అలానే నిన్న గండికోట రిజర్వాయర్ కూడా ఆ వ్యూని టూరిజం ఏదైతే టూరిజం ప్రమోట్ చేస్తుందో ఇప్పుడు గండికోటని, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈజ్ వెరీ మచ్ పర్టికులర్ అబౌట్ గండికోటని ఒక ఆ ప్రాజెక్ట్ కానీ, ఆ ప్రాంతాన్ని కానీ, ఆ ప్రదేశాన్ని కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆయన చాలాసార్లు కూడా గతంలో కూడా చెప్పారు, ఎక్కడో అమెరికాలోనే ఎక్కడో కెనాల్లో ఉండేటటువంటి కన్నా మనది గండికోట అంతకన్నా మెండుగా ఉంది. దీన్ని ఒక పెద్ద టూరిజం స్పాట్గా తీర్చిదిద్దాలనే ఆలోచన విధానంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా 70 కోట్ల రూపాయలు దాని డెవలప్మెంట్ కూడా కొన్ని శాంక్షన్స్ ఇవ్వడం జరిగాయి. కొన్ని ఏవైతే మిస్టేక్స్ జరిగాయో, ఇప్పుడు యోగ వేమన యూనివర్సిటీ ఫర్ ఎగ్జాంపుల్, వేమన గారి పేరు మీద పెట్టినటువంటి యూనివర్సిటీ ఆయన విగ్రహాన్ని తీసుకెళ్లి రోడ్డు మీద పడేశారు. ఇది చాలా దారుణం. అంటే మనం చరిత్రను కూడా కించపరుస్తున్నాం.
ఒక చరిత్రను సృష్టించినటువంటి యుగ పురుషులను కూడా మనం కించపరుస్తున్నాం. వేమన గారిని కించపరచడం అంటే మన జాతిని మనం కించపరచుకోవాలి. సో ఇటువంటివి కూడా చాలా జరిగాయంటే ఇట్స్ నాట్ ఎక్స్క్యూజబుల్. ఇవన్నీ కూడా రెక్టిఫికేషన్ జరగాలి. మరి ఏవైతే పులివెందుల ఇన్ అండ్ అరౌండ్ చాలా యూనివర్సిటీస్ వచ్చాయి, కానీ అవన్నీ కూడా మరి ఇగ్నోర్ గురైనాయి. ఎందుకో ఇగ్నోర్ చేశారు. ఈ ప్రదేశంలో ఉన్నటువంటి ఇప్పుడు ఇక్కడ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఉంది, అనుకున్న స్థాయిలో అడ్మిషన్స్ లేవు. యోగి వేమన యూనివర్సిటీ ఉంది, అనుకున్న స్థాయిలో అడ్మిషన్స్ రావట్లేదు. ఎవ్రీ ఇయర్ కూడా అడ్మిషన్స్ తగ్గిపోతున్నాయి. అంటే దానికి కారణం యూనివర్సిటీస్ మీద స్టూడెంట్స్కి సరైనటువంటి అభిప్రాయం లేదు. దానికి కారణం ఏదైతే ప్రభుత్వాలు వాటిల్ని సంస్కరించడానికి ప్రయత్నం చేయడం కన్నా గతంలో జరిగినటువంటి పరిణామాల వలన ఆ యూనివర్సిటీస్ తాలూకా స్థాయి, ఆ డిగ్నిటీ ఆఫ్ యూనివర్సిటీస్ కొంత తగ్గింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అవన్నీ కూడా అన్నీ నోట్ చేసాం, అవన్నీ కూడా అబ్జర్వ్ చేసాం, వాళ్ళందరూ కూడా సూచన చేసాం. తప్పనిసరిగా ఇక్కడ ఉన్న యూనివర్సిటీస్ని ఇంకా స్ట్రెంథన్ చేయాలి, అడ్మిషన్స్ పెరగాలి, 100% అడ్మిషన్ జరగాలి. ఈరోజు యోగి వేమనలో చూస్తే యావరేజ్ 50% అడ్మిషన్ జరుగుతున్నాయి. కానీ ఎంప్లాయ్మెంట్ దొడ్డిదారుని మాత్రం చాలా ఎక్కువ మందిని చేశారు. అంటే ఎస్టాబ్లిష్మెంట్స్ని పెంచారు, వేరాజ్ అకాడమిక్ క్వాలిటీ ఏమో తగ్గిపోయింది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా కూలంకషంగా ఈరోజు పరిశీలించడం, కమిటీ అంతా పరిశీలించారు. దీనిపైన డీటెయిల్డ్ సవివరమైనటువంటి నివేదిక అసెంబ్లీకి సమర్పిస్తాం. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలో భాగంగా అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్యపెట్టే చర్యలు చేపట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ డాక్టర్స్ సెల్ అధ్యక్షులు నాగార్జున రెడ్డి తెలిపారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇతర నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు భరోసాను అన్నదాత సుఖీభవగా పేరు మార్చి పెద్ద ఎత్తున కోత విధించి అరకొర డబ్బులు ఖాతాలకు జమ చేసి నోటికొచ్చినట్లు మాట్లాడడం చంద్రబాబుకు తగదన్నారు. పుట్టపర్తిలో స్పేస్ ఇండియా, ఓర్వకల్లులోని విమానాల విడిభాగాలకు సంబంధించిన పరిశ్రమ, కొప్పర్తిలో డ్రోన్లకు సంబంధించిన పరికరాల పరిశ్రమ అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలతో వినేవాడు లోకం అన్నట్లు వ్యవహరించడం దారుణమన్నారు. ప్రస్తుతం కర్నూలులో ఉన్న లా బెంచ్ను అమరావతికి, కొప్పర్తి ఎంఎస్ఎంఈ పార్కును అమరావతికి, అనంతపురంలోని ఎయిమ్స్ను మంగళగిరికి తరలించి సీమను ఉద్ధరిస్తున్నట్లు మాట్లాడడం సరికాదన్నారు. ఏనాడు నీటి ప్రాజెక్టులను పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు రైతులను మభ్యపెట్టడం మాట్లాడడం తగదన్నారు. మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం, రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అని. కానీ నిన్న కాక మొన్న వచ్చిన మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నేనే రైతుకి రాజుని, నేనే రైతులకు వెన్నెముకని, నేను లేకపోతే వ్యవసాయమే లేదు, నేను అండగా ఉండకపోతే రైతాంగం అనేది ఉండదు అన్నట్టు మనము ఒక మాట అనకూడదు. వయసులో పెద్దవారు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, సారీ టు సే దిస్, యాక్షన్ చెయ్యొచ్చు కానీ ఓవర్ యాక్షన్ చేయకూడదు అంటారు. ఒక షూటింగ్ లాగా ఏర్పాటు చేసుకొని కమలాపురం నియోజకవర్గంలో మనము ఏదైతే మా ప్రభుత్వంలో మేము ఇస్తున్నటువంటి పథకం వైఎస్ఆర్ రైతు భరోసా, దానికి పేరు మార్చి అన్నదాత సుఖీభవగా ప్రమోట్ చేసుకున్నటువంటి సందర్భం గురించి మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాం. 2014లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సామాన్య ప్రజలకు కానీ రైతాంగానికి కానీ ఏ ఒక్క హామీని కూడా ఇవ్వకుండా రైతుల్ని ఎటువంటి విధంగా ఇబ్బంది పెట్టాడో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన 4 సార్లు, ఇప్పుడు ప్రస్తుతం 4వసారి ముఖ్యమంత్రి, 3 సార్లు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేసిన సమయాల్లో 2 సార్లు రైతులపైన లాఠీ చార్జ్ చేయడం జరిగింది. 2 సార్లు రైతులపైన లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అంటే రైతులంటే ఆయనకి ఎంత వివక్ష అనేది మనం క్లియర్గా చెప్పవచ్చు. వ్యవసాయమే దండగా అన్నటువంటి వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు. అందరికీ నమస్కారం. పూర్వకాలంలో గ్రామాల్లో కానీ ఇంకా మండల స్థాయిలో కానీ బుర్రకథలు, హరికథలు, వీధి నాటకాలు లాంటివి గ్రామ సభల్లో కానీ
రచ్చబండ్ల కింద కానీ లేదా చెట్ల కింద కానీ జరిగేటివి అనమాట. అవి ఎందుకోసం అంటే వాళ్ళు పగలంతా కష్టపడి ఏదో చేరడానికి కోసం అని చెప్పి ఆ బుర్రకథల దగ్గరికి, కాలక్షేపం దగ్గరికి వెళ్తారనమాట. సో దానికి వాళ్ళు ఎంతో ఆ కళాకారులు కూడా అదే విధంగా వారిని అంతే విధంగా ఎంటర్టైన్ చేసి వారిని ఆనందపరచడం జరుగుతూ ఉంటుంది. అదే విధంగా నిన్న జరిగినటువంటి కమలాపురం సభ, సో ఇంచుమించు అలాంటిదే అనమాట. ఇది కూడా చెట్టు కింద సభ. ఒక వేప చెట్టు కింద ఒక సభను పెట్టి జనాల్ని అందరినీ ఆడ సెలెక్టెడ్గా కొందరిని మాత్రమే తీసుకొచ్చి వాళ్ళ కర్మజాలు వాళ్ళే చిక్కినారు వీళ్ళ చేతికి. పాపం తప్పించుకోలేరు, ఎటు పోలేరు. ఈయన చెప్పే సోదంతా ఈయనలాక కక్కలేక మింగలేక బాధను దిగమింగుకొని గంటన్నర సేపు పాపం వాళ్ళకి వాళ్ళే చేతులు కట్టేసుకొని మరీ కూర్చొని ఈయన చెప్పేదంతా వినడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా కనీసం సత్యసాయి శతదినోత్సవాల నుంచి వచ్చినాడే, కనీసం కొంచెమన్నా సత్యం మాట్లాడదామని లేకోకుండా అట్లాంటిది లేనే లేదా. గుక్క తిప్పకుండా మాట తిప్పకుండా ఉంటుంది కదా, ఒకదాని తర్వాత ఒకటి అనర్గళంగా అబద్ధాలు చెప్పడంలో ఆయనకు మించిన వారే లేరు. ఎన్ని అబద్ధాలంటే ఏమన్నాడు, అన్నదాత సుఖీభవ అని పేరు మార్చుకున్నాడు కదా రైతు భరోసా పేరుని. రెండో విడతగా నిన్న ఏదో కొందరు అకౌంట్లలో అమౌంట్ వచ్చిందని చెప్పినారనమాట. నేను ఎంక్వైరీ చేస్తే కొందరు 5,000 వచ్చిందని అన్నారు. మరి ఈయనేమో ఒక్కొక్కరికి 7,000 వచ్చింది అన్నారు. మరి మా మిగతా 2,000 ఎవరి మెయింటెనెన్స్కు ఏ అకౌంట్లోకి వెళ్ళిపోయిందో మరి తెలియదు. ఇది పుట్టపర్తిలో స్పేస్ సిటీ అంట, ఇంకా ఓర్వకల్లులో విమానాల ఇడుభాగాలకు సంబంధించినటువంటి పరిశ్రమలు అంట, కొప్పర్తిలో డ్రోన్కి సంబంధించిన పరికరాలకు సంబంధించిన పరిశ్రమలు అంట. ఇట్లా వినేవాడు పాపాలు ఎక్కువైతే చెప్పేవాడు కేయపాల్ అన్నట్టు ఈయన గుక్క తిప్పకుండా చెప్తానే ఉన్నాడు. ఆడు పాపం ఎట్లా వీళ్ళు ఒక ఎలైట్ స్టేజ్కి వెళ్ళిపోయినారనమాట. అబ్బా ఇంకా వీళ్ళు చంద్రబాబు ఏదో చేసేస్తున్నాడు మనల్ని అని చెప్పి ఇచ్చిన 5,000 కూడా పోయే లోపల వీళ్ళు ఖర్చు పెట్టేసింటారు ఆ మందు షాపులోకి వెళ్ళేసి. అంత భ్రాంతిలోకి తీసుకుపోయినాడు అనమాట వాళ్ళని. ఇంక నేను ఏదో చేసేస్తాను. వీడు ఉన్న ఆల్రెడీ అప్పుడు కర్నూలులో ఉన్నటువంటి లా బెంచ్ని తీసుకుపోయి అమరావతికి షిఫ్ట్ చేసేసినాడు. ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ని తీసుకెళ్లి అమరావతికి షిఫ్ట్ చేసేసినాడు. ఇంకా ఎయిమ్స్, అనంతపూర్లో ఉన్న ఎయిమ్స్ని తీసుకుపోయి మంగళగిరిలో పెట్టేసినాడు. అంటే రాయలసీమలో ఉండేటి అన్ని షిఫ్ట్ చేసి ఆడబెట్టి ఇప్పుడు ఏదో ఈయన వచ్చి రాయలసీమకు ఉద్ధరిస్తున్నాడంట. రాయలసీమకు రత్నాలసీమ కాదు, ఈయన రాయలసీమను రాళ్లసీమగా మార్చడానికి కంకణం కట్టుకుంటున్నాడు. తమ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించేలా ప్రోత్సహిస్తున్న నారాయణ విద్యా సంస్థల యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నామని కడప నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి తెలిపారు. కడప నగరంలో నారాయణ విద్యా సంస్థల జోనల్ స్పోర్ట్స్ మీట్ వేడుకల్లో కమిషనర్ మనోజ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కూడా నారాయణ విద్యా సంస్థల విద్యార్థియేనని అన్నారు. ఈ విద్యా సంస్థల స్పోర్ట్స్ మీట్లో పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించడం గర్వకారణంగా భావించడం జరుగుతుందన్నారు. విద్యాపరంగా రోల్ మోడల్గా నిలుస్తున్న నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం క్రీడల్లో రాణించేలా ఇలాంటి స్పోర్ట్స్ మీట్లను ఏర్పాటు చేసి ప్రోత్సహించడం మరింత సంతోషదాయకమన్నారు. భవిష్యత్తులో కూడా పాఠశాల యాజమాన్యం ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని ఆయన సూచించారు. అనంతరం ఏజీఎం శ్రీనివాసులు మాట్లాడుతూ తమ చైర్మన్ రమాదేవి, జీఎం విజయభాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ క్రీడా పోటీల్లో 500 మంది విద్యార్థులు వివిధ క్రీడాంశాల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుతున్నారన్నారు. విజేతలకు బహుమతులతో పాటు మెడల్స్ అందించి ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రిన్సిపాల్లు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Let's ignite the flame of the sportsman. Please, sir. One minute. One, two, three. 1, 2, 3. Yes, let the pigeon fly. Let's release. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ పోలీస్ స్పోర్ట్స్ గ్రౌండ్లో నారాయణ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నటువంటి జోనల్ స్పోర్ట్స్ మీట్కి అటెండ్ అవ్వడం జరిగింది.
ఇది ఎంతగానో నాకు ఆనందకరమైన విషయం. ఎందుకంటే నేను కూడా నారాయణ ఇన్స్టిట్యూషన్స్ స్టూడెంట్ని. ఇంటర్మీడియట్లో నారాయణలో చదివి ఆ తర్వాత ఐఐటి బాంబేకి వెళ్ళడం జరిగింది నారాయణ ఇన్స్టిట్యూషన్స్ యొక్క గైడెన్స్ వల్ల, వాళ్ళ సపోర్ట్ తోటి. సో అటువంటి ఇన్స్టిట్యూషన్స్కి మళ్ళీ రావడం అన్నది ఎంతగానో ఆనందంగా ఉంది. ఒకప్పుడు స్టూడెంట్గా ఉండి ఇప్పుడు ఒక గెస్ట్గా రావడం అన్నది ఒక గుడ్ ప్రౌడ్ మూమెంట్గా భావిస్తున్నాను. అదేవిధంగా వెరీ హ్యాపీ మూమెంట్ టు కమ్ టు సచ్ ఎస్టీమ్డ్ ఇన్స్టిట్యూషన్స్ అక్రాస్ ద స్టేట్. ఎంతగానో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఎంతగానో వాళ్ళు ఒక రోల్ మోడల్ ఇన్స్టిట్యూషన్గా ఉంటూ ఉన్నారు అక్రాస్ ద కంట్రీ కూడా చెప్పాలి అని అంటే. ఎటువంటి అకాడమికల్ ఎగ్జామ్స్ అయినా కావచ్చు, ఎటువంటి అకాడమిక్ పర్ఫార్మెన్స్ అయినా కావచ్చు, వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూషన్స్లో ఎప్పుడు కూడా ఉంటుంది. సో అటువంటి ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న పిల్లలు ఈరోజు స్పోర్ట్స్లో కూడా ముందుకు వెళ్ళాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో స్పోర్ట్స్ మీట్ పెట్టడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ఒక స్పోర్ట్స్మెన్షిప్ అన్నదాన్ని వాళ్ళలో తీసుకురావాలి అన్నటువంటి ఒక ఐడియా అన్నది ఎంతగానో మంచి ఐడియా అని చెప్పాలి. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా ఇటువంటి డిఫరెంట్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇన్ ద స్టూడెంట్స్ ఉండాలి అన్నటువంటి ఒక ఐడియాని ముందుకు అలాంటి తీసుకొని వెళ్తారని నేను అనుకుంటూ ఉన్నాను. ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినందుకు నారాయణ ఇన్స్టిట్యూషన్స్కి, ఏజీఎం గారికి, ప్రిన్సిపల్స్కి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కడప ఆధ్వర్యంలో ఈరోజు జోనల్ స్పోర్ట్స్ మీట్ పెట్టడం జరిగింది. మా ఫౌండర్ చైర్మన్ రమాదేవి గారు అండ్ జిఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కడప జిల్లాలోని 4 బ్రాంచ్లు జోనల్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నారాయణ ఈజ్ నాట్ ఓన్లీ మెంట్ ఫర్ ఎడ్యుకేషన్, నారాయణ ఈజ్ ఆల్వేస్ ఆల్రౌండ్ డెవలప్మెంట్. అందులో భాగంగానే ఈరోజు స్పోర్ట్స్ మీట్ పెట్టడం జరిగింది. ఈ స్పోర్ట్స్ మీట్లో ఆల్మోస్ట్ 500 మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ స్పోర్ట్స్ మీట్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, త్రోబాల్, 100 మీటర్స్, 400 మీటర్స్ రిలే, లాంగ్ జంప్ ఇవన్నీ గేమ్స్ కండక్ట్ చేసి వీళ్ళందరికీ ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజులతో పాటు మెడల్స్ అందరికీ అందజేయడం జరుగుతుంది. దళితుల ఆస్తులకు రక్షణ కల్పిస్తూ తమ స్థలంపై కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని తమకు తగిన న్యాయం చేయాలని బాధితుడు సురేష్ కుమార్ కోరారు. ఈ మేరకు ఆయన కడప నగరంలోని వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రామాంజనేయపురంలోని జర్నలిస్ట్ కాలనీలో 2019లో సర్వే నంబర్ 424/1లో గల 10 సెంట్ల స్థలాన్ని తాను కొన్నామని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆయన తెలిపారు. వాటికి ప్రతి సంవత్సరం వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ చెల్లిస్తున్నట్లు వివరించారు. అప్పుడు ఆ ప్రాంతంలో భూములకు రేటు పెరగడం వల్ల ఎర్ర కండువాలు కట్టుకున్న కొంతమంది తమ స్థలాన్ని వంకపోరంబోకు స్థలం అంటూ ఆరోపిస్తూ పలు విధాలుగా కబ్జా గురి చేసి దాన్ని ప్రయత్నిస్తూ వస్తారన్నారు. 2024లో తమ స్థలానికి కావాల్సిన బౌండరీస్ను ఎంఆర్ఓ ద్వారా సర్వే చేయించి ప్రహరీ గోడ చుట్టూ నిర్మించుకున్నామన్నారు. తాము ఉద్యోగరీత్యా నెల్లూరులో పనిచేస్తుంటే తమ స్థలంలో నుంచి డ్రైనేజ్ కాలువలంటూ పెద్ద గుంతలు తవ్వి తమ ఆస్తిని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. తమ స్థలానికి సంబంధించిన పత్రాలన్నీ సక్రమంగా ఉన్నాయని ఈ సందర్భంగా చెప్పారు. తమకు సంబంధం లేదంటూ ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ కూడా చెప్పారని, కానీ ఇప్పుడు తాము ఇల్లు కట్టుకొని సచివాలయంలో అర్జీ పెట్టుకుంటే టౌన్ ప్లానింగ్ అధికారులు పేపర్లో వచ్చిన శీర్షికను చూపిస్తూ పర్మిట్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. తమతో దళిత వర్గం కారణంగా చిన్న చూపు చూస్తూ వేధిస్తున్నారని పై అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్, భాస్కర్, రమణ తదితరులు పాల్గొన్నారు. తర్వాత నిన్న వచ్చేసి నాకు గోడకి నోటీస్ అంటించేశారు. నేను ఏదో అక్రమంగా నిర్మిస్తున్నాను, ఏదో చేస్తున్నాను. ఇప్పుడు అక్కడ ఉన్న ల్యాండ్లోకి పక్కన వాళ్ళు, ముందర వాళ్ళు, వెనక వాళ్ళంతా అది ఒక మురికి కాలువ చేసేలాగా వాళ్ళ డ్రైనేజ్ పేపర్ పెట్టేస్తున్నారు. అది ఎంత డ్రైనేజ్ పేపర్, అది డ్రైనేజ్ కాలువ కాదు, గవర్నమెంట్ అప్రూవ్డ్ కెనాల్ లేదు, ఏమీ లేదు. మీరు ఎందుకు నా ల్యాండ్ ఇట్లా చేస్తున్నారు అంటే వాళ్ళు దానికి ఎవరు కూడా స్పందించడం లేదండి. ఇదే విషయాన్ని నేను అసిస్టెంట్ కమిషనర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాను, చెప్పాను సార్ గారికి. సార్ నా డాక్యుమెంట్స్ చూశారు. చూసిన తర్వాత ఈయన డాక్యుమెంట్స్ జెన్యూన్గా ఉన్నాయి కదా, అవతల పక్కన ఎవరు ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ దగ్గర ఏదైనా ఆధారం ఉన్నాయా రండి అని చెప్పారు. ఇంతవరకు అటువైపు నుంచి ఎవరున్నారు, ఎవరు చూపిస్తున్నారు ఏం లేదు. కానీ ఇది డైరెక్ట్గా పేపర్లు ప్రచురించి ఇప్పుడు నాకు, నా ఫ్యామిలీని అంతా ఒక నేరస్తుల్లాగా ముద్రించి వంకను వదలలేదు, ఆక్రమణదారులు అని చెప్పేసి ఏమో రేట్లు రాసి ఇంత విలువైన భూమి చేతిలో ఉందని చేస్తున్నారండి. అనధికారికంగా నేను అధికారులను కలిసిన టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, నేను ఇది 2022లో ఉన్న కాంపౌండ్ వాళ్ళు ఉంది, అది కూలిపోయిన తర్వాత ఇది చేస్తున్నారు కాబట్టి నేను దాన్ని మళ్ళీ రిపేర్ చేస్తున్నానన్నా కూడా వాళ్ళు దానికి ఒప్పుకోకుండా లేదు ట్యాక్స్ కట్టాలి, లక్షల్లో ట్యాక్స్ కట్టాలి అంటున్నారండి. ట్యాక్స్ కడుతున్నాను,
ల్యాండ్ ట్యాక్స్ కడుతున్నాము. ఇప్పుడు ఏంటంటే పర్మిషన్కి లక్షలో కట్టాలి అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ డ్యామేజ్ చేసి ఇన్ని రకాల నష్టపోయినా కూడా ఇంకా ఏదో రకంగా మమ్మల్ని టార్చర్ పెట్టేసి మాకున్న చిన్న ల్యాండ్ కూడా ఆపుకోవాలని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారండి. దీనికి మేము అందరికీ విన్నవించుకున్నాము, కలెక్టర్ గారు కూడా విన్నవిస్తున్నాము. మేము ఎస్సీ క్యాస్ట్కి మాదిగా కులానికి చెందిన వాళ్ళము. మేము ఉద్యోగస్తులమైంది కూడా అన్ని ప్రాపర్ వేలో చేసుకుంటా గవర్నమెంట్ ఇచ్చిన అన్ని గైడ్ లైన్స్ ఫాలో అవుతా మేము ఒక ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్ పెట్టుకుంటే దాన్ని కూడా ప్రొటెక్ట్ చేసుకునే కెపాసిటీ మాకు లేకుండా అయిపోయిందండి. ఈ రోజు ఎట్లా పోయినా కూడా ఎన్ని రకాలుగా పోయినా కూడా అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు కొన్న రోజు నుంచి ఈ రోజు వరకు. కడప నగర శివార్లలోని భారత్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల, మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఫేర్వెల్, ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన టీడీపీ మైనార్టీ నేత అమీర్ బాబు, ప్రముఖ వైద్య నిపుణులు షేక్ రబ్బానీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చన్నారు. కడప నగరంలో భారత్ విద్యా సంస్థలకు విశేష గుర్తింపు ఉందని, ఇక్కడ చదువుకున్న వారు నేడు దేశ విదేశాలలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని తెలిపారు. నేటి ఆధునిక యుగంలో ఆడపిల్లలు సైతం తాము ఎవరికీ తీసిపోమని చాటు చెబుతూ దేశం గర్వించే స్థాయిలో ఉన్నారని వివరించారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న వారితో పాటు కళాశాలల్లో ఇప్పుడిప్పుడే ప్రవేశించిన వారు సైతం ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విద్యార్థినులు తమ తల్లిదండ్రులు గర్వపడేలా భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని వారు సూచించారు. అనంతరం విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యాలు, ఫ్యాకల్టీలు, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. Congratulations to all, ma. Next, Samira. ఈరోజు కడప నగరంలో భారత్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఫేర్వెల్ పార్టీ సీనియర్స్కు వీడ్కోలు పలుకుతూ, ఫ్రెషర్స్కు స్వాగతం పలుకుతూ వారి యొక్క భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు, ఉజ్వల భవిష్యత్తు కావాలని కోరుకుంటూ, ఈరోజు మన కడప జిల్లాలో భారత్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటేనే ఒక బ్రాండ్ మాదిరిగా వెలుగుతోంది. ఒక సేవా దృక్పథంలో ఆ రోజు ఈ యాజమాన్యం వచ్చేసి మన జిల్లాలో ఉమెన్స్కు ఇంజనీరింగ్ కాలేజ్ లేదని విషయాన్ని గమనించి చాలామంది 10th క్లాస్ ఇంటర్మీడియట్ తర్వాత డ్రాప్అవుట్ అయిపోతున్నారనే ఒక లక్ష్యంతో ఈ భారత్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజు స్థాపించడం జరిగింది. ఆ సందర్భమున యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజే వాళ్ళు దూరదృష్టితో, సేవా దృక్పథంతో ఈ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజు ఒక వ్యాపార దృక్పథంతో, దృష్టితో చూడకుండా ఒక సేవా దృక్పథంతో ఈ కాలేజు ప్రారంభించడము, అలాగే దాదాపుగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్టు ఉన్నది ఈ కాలేజు. చాలా మంచి రెప్యుటేషన్ గల కాలేజు. ఇక్కడ ఉండే పిల్లవాళ్ళు కూడా, అమ్మాయిలు వాళ్ళు చదువులో కూడా బాగా రాణింపు తీసుకువచ్చి, అలాగే మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలోనే ఒక ఉన్నత స్థాయిగా
ఎదిగిన విద్యార్థులు ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఈ భారత్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజు యొక్క పేరు ప్రతిష్టలు మంచి విద్యార్థులకు మంచి భవిష్యత్తు కలగాలని ఆ అల్లాను భగవంతును ప్రార్థిస్తున్నాను. ఇవాళ ఈ భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్ భారత్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి 2022 బ్యాచ్ ఫేర్వెల్ పార్టీ మరియు కొత్తగా 2025లో పాలిటెక్నిక్ జాయిన్ అవుతున్న విద్యార్థుల కోసం అరేంజ్ చేసినటువంటి ఫ్రెషర్స్ డేలో ఈరోజు మేము పాల్గొనడం జరిగింది. ఈ భారత్ విద్యా సంస్థలు గత 30 సంవత్సరాలుగా కడప విద్యారంగంలో ఒక చెరగని ముద్ర వేసుకుంటూ నైపుణ్యంతో కూడిన విలువలతో కూడిన విద్యను కడప జిల్లా ప్రజలకు అందిస్తున్నారు. వీళ్ళు ఇదే విధంగా ఇంకా ముందుకు సాగాలని, మరిన్ని కాలేజీలు పెట్టుకుంటూ ఇదే విధంగా ముందుకు పోవాలని, ఇంకా కడపకు వీళ్ళ ఆధ్వర్యంలోనే ఒక మెడికల్ కాలేజ్ కూడా తెస్తే ఇంకా బాగుంటుందని నా సైడ్ నుంచి సజెస్ట్ చేస్తూ ఈ ప్రోగ్రాంకు నన్ను ఆహ్వానించేందుకు వాళ్ళు కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాయలసీమ జిల్లాల్లో పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న గండి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఈరోజు స్వామివారి హుండీల లెక్కింపు నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏసీ మాట్లాడుతూ ఆలయంలో 24 రోజులకు గాను స్వామివారి 7 శాశ్వత హుండీలు లెక్కించగా 25,07,015 రూపాయల నగదు, 7 మిల్లీగ్రాముల బంగారు, 800 గ్రాముల వెండి వస్తువులు, అన్నదానం హుండీ ద్వారా 66,247 రూపాయల నగదు భక్తుల కానుకల ద్వారా చేకూరిందన్నారు. కాగా అధికారులు, దేవస్థానం ఉద్యోగులు, స్వామివారి సేవకులు, రాష్ట్ర ఉన్నతాధికారుల సూచన మేరకు సాంప్రదాయ వస్త్రాలతో హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ శాఖ సూపరింటెండెంట్ రంగమ్మ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డిని విమర్శించే స్థాయి వైసీపీ నేతలకు లేదు. ఆయా నేతల తీరుపై పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఆగ్రహం. సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనలో భాగంగా అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్యపెట్టే చర్యలు తగవు. వైసీపీ డాక్టర్స్ సెల్ అధ్యక్షుడు నాగార్జున రెడ్డి వెల్లడి. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించేలా ప్రోత్సహిస్తున్న నారాయణ విద్యా సంస్థల తీరు అభినందనీయం. జోనల్ స్పోర్ట్స్ మీట్ వేడుకల్లో కడప నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.